ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆన్లైన్ ప్రార్థన, అంతేకాకుండా వాక్య పరిచర్య కూడా జరుగుతుంది. మనం వాక్య పరిచర్యకు వెళ్ళి తర్వాత ఆన్లైన్ ప్రార్థనలో మన ప్రార్థనలో దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆన్లైన్ ప్రార్థనలో సంఘం ప్రార్థన చేస్తుంది. సంఘస్థుల యొక్క అవసరాలు, గ్రామం యొక్క అవసరాలు, అలాగే రక్షణ, దేశ రక్షణ, గ్రామ రక్షణ, మరి భూమి మీద జరుగుతున్న ప్రతి అరాచకాలు, అన్యాయాలు, పాపము పెంచి పెరిగిపోతున్న పరిస్థితుల్లో సంఘము ఆ ప్రజల్ని రక్షణలో జరిపినట్లుగా మనం ఆనాటి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతుండగా దానికి ముందుగా ఆయన పాదాలను కాల్చేపు వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాము. దయచేసి బైబిల్ గ్రంథంలో తెలిసి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము దయచేసి 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. మీరందరూ కూడా గమనించండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ మాటలు అందరి ఎన్నికల్లో దేవుడు దీవించును కదా. దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఆన్లైన్ ప్రార్థనలో మనము దేవుని సన్నిధిని ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాం. దానికి ముందుగా కాంచేపు వాక్యాన్ని ధ్యానం చేసి మనం దేవుని అనేక సంగతులు మన ముందు ఉంచుకొని అంశాల వారిగా ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. ఈ రోజున ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభువు వారి స్వయంగా మాట్లాడుతున్న మాట. అయితే అంశం ఏమిటి అంటే, నువ్వు అడుగుతున్నావు, దేవుని ఏమి అడుగుతున్నావు? నువ్వు అడుగుతున్నావు, దేవుని నీవు ఏమి అడుగుతున్నావు అని మీరు పెట్టుకోండి. అవునండి, అడుగుతున్నాను. అయితే ఒకసారి మనం మనసిప్పి దేవుని ఏం అడుగుతున్నాము అనేది మనము అర్థం చేసుకోవాలి. అప్పుడే అడుగుతున్న దాన్ని లేక దేవుని అడుగుతున్న దాన్ని మనం పొందుకోగలిగినట్టు వారుగా మనం దేవుని ఎదుట ఉంటామని మీకు నేను తెలియజేస్తూ వాక్యంలోనికి వెళ్తాను. అయితే 3 విషయాలు చెప్తాను. ఒకటి, ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి. 2, ఏమి అడగాలి, ఏమి అడగాలి. 3, ఎలా అడగాలి.
3 సందర్భాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రార్థన చేసే సందర్భం కాబట్టి, ఆన్లైన్లో మనం చేసే ప్రార్థనకు సందర్భం కాబట్టి, దేవుని సన్నిధిలో వాక్యం మనం ముందు పెట్టుకుని అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క సహాయం మనం చేసే ప్రార్థనకి సమాధానం వస్తుంది. ఎవరిని అడగాలి? మొట్టమొదటి ఏంటంటే ఎవరిని అడగాలి? బైబిల్ చెప్తాం. యోహాను రాసినది సువార్త, యోహాను రాసినది సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుచున్నారు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని విన్నారు కదా. ఎవరిని అడుగుతున్నాము అని అంటే, నా పేరట అడిగినను అది మీకు అనుగ్రహింపబడుతుంది. మొట్టమొదటి మాట, నా పేరట తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు గమనించింది, ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన ఎలా ఉండాలి అంటే, దేవుడైన యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు స్తుతులు జరగాలి. చాలా జాగ్రత్తగా గమనించారా? చాలా గమనించండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఎవరితో చెప్తున్నాడు? ఆనాడు తన శిష్యులైన వారితో చెప్తున్నట్టు మాట. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మనము ఆయన శిష్యులము, శిష్యురాళ్ళము. అయితే ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని, చూసారా? మీరు నా పేరట, ఎవరి పేరట? యేసు పేరట, యేసు క్రీస్తు పేరట అంటున్నాడు. నా పేరట తండ్రిని ఏమి అడిగితురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచుటకు నేను మిమ్మల్ని నియమించి తిని. కనుక నీవు ఏమి అడుగుతున్నావో, దేవునికి ఏమి అడుగుతున్నావో, ఇది మన అంశం. మన అంశం ఏమి అడుగుతున్నాము, దేవునికి ఏమి అడుగుతున్నాము. దానిలోనే 3 భాగాలు. ఎవరిని అడగాలి?
ఎలా అడగాలి, ఎవరిని అడగాలి అనే దాంట్లో యేసుకి క్రీస్తు పేరట తండ్రిని అడగాలి అనే విషయం ఇప్పుడు మనకి తెలుస్తుంది. నా పేరట మీరు ఏమి అడుగుతారో అది ఆయన అంటే తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఈ ప్రార్థన ఆయన వింటాడు. ఎవరిని అడగాలి? యేసు పేరట తండ్రి దేవుని అడగాలి. ఎందుకంటే తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు కూడా మన మధ్యలో ఉంటున్నారు. మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతోనే ప్రార్థన చేస్తామని ఇంతకుముందు మనం నేర్చుకున్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసు పేరట తండ్రి దేవుని అడగడానికి సిద్ధపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎవరిని అడగాలి అంటే యేసు నామమునే తండ్రికి చెల్లించే ప్రార్థనలు దేవుని దగ్గర అడగాలి. డైరెక్ట్గా మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ద్వారా మన ప్రార్థనలు తండ్రి దగ్గర చేరి మనకు అనుగ్రహించబడతాయి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప అంటే యేసు ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. ప్రార్థనలు కూడా యేసు పేరున మాత్రమే వెళ్ళగలుగుతాయి. అర్థమవుతుంది కదా? కనుక ఈ సమయంలో నా పేరట ఏమి అడిగిందో అది మీకు తండ్రి అనుగ్రహిస్తాడు. అడగండి. మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయంతో కుమారుడైన నామంలో తండ్రి దేవుణ్ణి మనము మన యొక్క అవసరతలు, మన పరిస్థితులు చెప్పుకోవాలి. ఎవరిని అడగాలి? ఇదే అధ్యాయం 14వ అధ్యాయంలో కూడా చూద్దాం. 11వ చూద్దాం. మీరు నా నామములో దేని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దాన్ని చేతును. మీరు గమనించారా? చాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో మీరు అంటే సంఘము లేక నా శిష్యులైన వారు, బాప్తిసం పొందిన వారు, యేసుని వెంబడిస్తున్నవారు, మీరు యేసు అంటున్నారు నా నామమున. ఎవరి నామమున? యేసు నామమున కదా. అపోస్తలులు ఎక్కువగా అపోస్తలులు కానీ చెప్తే యేసు నామమున మాత్రమే వారు ప్రకటన చేశారు. యేసు నామమున మాత్రమే వారు అద్భుతాలు చేశారు. యేసు నామమున మాత్రమే వారు రక్షణ కార్యాలను ప్రకటన చేశారు. ఇక్కడ మీరు నా నామమున ఏమి నడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడాలి. అంటే తన కుమారుడు ద్వారా మహిమపరచబడాలి. ఎవరు? తండ్రి మహిమపరచబడాలి, గౌరవించబడాలి. ఎవరు గౌరవించబడాలి? తండ్రి గౌరవించబడాలి. అయితే తండ్రి గౌరవించబడాలి అంటే, గణపరచబడాలి అంటే, మహిమపరచబడాలంటే కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అవన్నీ కూడా, ఆ ప్రార్థనలన్నీ కూడా తండ్రి దగ్గరికి చేరాలి. ఆ మహిమ ఆయనకు చేరాలి. అందుకే అంటున్నాడు తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై
మహిమపరచుటకై తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. అంటే తండ్రి కార్యం చేస్తే కుమారుడు ద్వారా ఏంటంటే కుమారుని నామమున కార్యాలు జరుగుతుంటే ఆ మహిమ ఎవరికి చెల్లుతుంది? కుమారుడికి చెల్లుతుంది, తండ్రి అయిన దేవునికి కూడా చెల్లుతుంది. కనుక ఎవరికి ప్రార్థన చేయాలి? ఈ రాత్రి ఆన్లైన్లో మనం ఏ ప్రార్థన చేయాలి? ఈ రాత్రి మనం ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన అంటేనే సాధారణ అనేది అన్నప్పుడు ప్రార్థన అని ఎప్పుడు చెప్తాము, ప్రార్థన చేయాలని ఎప్పుడు చెప్తాము, అప్పుడు సాధారణ ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయా రకరకాలైన పనులు, ఉద్దేశాలు, ఆలోచనలు కల్పించి ప్రార్థనలో రాకుండా, ప్రార్థన చేయకోకుండా వాడు ఆఫ్ చేస్తాడు. ఎందుకు ఆఫ్ చేస్తాడంటే ప్రార్థన చేస్తే సంఘం కార్యాలు జరుగుతాయి. కార్యాలు జరుగుతాయి అంటే వాడు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. వాడిని ఏం చేస్తాడో అడగలుగుతాడు. కనుక రాకుండానే ముందుగా విశ్వాసమైన వారిని ఉపవాస ప్రార్థనలకి, ఇలాగ వ్యక్తిగత ప్రార్థనలకి, అలాగే ఆన్లైన్ ప్రార్థనలకి, ఇలాంటి ప్రార్థనలకి రాకుండా వాడు ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. ఏదో రకంగా కట్ చేస్తాడు. కనుక మనం చేసే ప్రార్థనలు దేవుడు చేస్తాడని వాడికి తెలుసు. సంఘం ప్రార్థన చేయగా సంఖ్యలు తెగిపోతాయి. సంఘము ప్రార్థన చేయగా సంఖ్యలు తెగిపోతాయి. వాడికి తెలుసు కాబట్టి ఎవరి సంఖ్యలను తెగడానికి లేదు. వాళ్ళ సంఖ్యలు వాళ్ళు సావాలి, వాళ్ళ సంఖ్యలు వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ సంఖ్యలు అలాగే ఉండాలి, చచ్చిపోవాలి. వాళ్ళు నేను నా బాన్సులుగా చేసుకోవాలి అనే ఉద్దేశం. దేవునికి మహిమ కలుగుతుంది కనుక హల్లెలూయా. ఎవరికి మనం ప్రార్థన చేయాలి అనే విషయం అడిగితే ఇక్కడ ఏం చెప్తాడు అంటే వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఎవరిని అడగాలి అనే విషయంలో 21వ అధ్యాయం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువు చెప్తాడు, మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుతున్న వారితో చెప్పారు. అంటే మనం అడగవలసినవి ఏవైతే ఉన్నాయో అడుగుతున్నామో, రక్షణ కోసం అడుగుతున్నామో, సంఘ అభివృద్ధి కొరకు అడుగుతున్నాము, సంఘ కార్యం కొరకు అడుగుతున్నాము, ఆత్మల అభివృద్ధి కొరకు అడుగుతున్నాము, విశ్వాస జీవితం కోసం అడుగుతున్నాము, లేక నీ కుటుంబం కొరకు అడుగుతున్నాము, లేక నీ బిడ్డ కొరకు అడుగుతున్నాము, నీ భర్త కొరకు అడుగుతున్నాము, నీ అవసరం కొరకు అడుగుతున్నాము. ఇలాగా ఆధ్యాత్మిక విషయాలు, శారీరక సంబంధించిన విషయాల కొరకు నువ్వు ఏంటైతే అడుగుతున్నావు అవి జరిగినవని నమ్మాలే తప్ప ఇంకా జరగలేదని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నమ్మాలి దేవుని మాట.
ఉదాహరణగా మన నర్సివేణి గారు అక్కడ తీసుకుని ప్రార్థన చేస్తూ చేయించారు. అప్పుడు ప్రభు మాట్లాడారు, నేను కంప్యూటర్ విషయంలో ఆ యొక్క ఏదైతే అనుకుంటున్నారో అది నేను చేస్తాను అని దేవుడు మాటించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జరిగిపోయిందని నమ్మాలి. నమ్మటం కాదు, జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయింది, ఇంకా జరగలేదు అనుకోకూడదు, ఇంకా జరగలేదు అనుకోకూడదు, జరుగుతుంది అనుకోకూడదు, ఇంకా ఆ విషయాలు అనుకోకూడదు. జరిగిపోయింది అంటే జరిగింది అంటున్నాను. అంటున్నా ఏం లేదు, నువ్వు చేసేందుకు పొందనాలు, నువ్వు ధరించేందుకు పొందనాలు, నన్ను స్వస్థపరిచేందుకు పొందనాలు, నా బిడ్డను మార్చేందుకు పొందనాలు, నా భర్తను మార్చేందుకు పొందనాలు, నా కుటుంబ సహాయం కొరకై చేసేందుకు నాకు వందనాలు. అన్నీ నా జీవితంలో కుటుంబంలో జరిగింది. దేవునికి స్తోత్రం. సారైపోతే ఎగబరాల గురించి మీకు తెలుసు కదా అండి. సారైపోతే ఎగబరాలు తూరు చిగురు పట్టణంలో ఉంటుంది. సారైపోతే ఎగబరాలు. ఆ ఎగబరాల దగ్గరికి ఒక దైవజనాన్ని పంపించారు. ఆ దేశం అంతా కరువు వచ్చింది. ఆ దేశం అంతా కరువు వచ్చింది. భయంకర కరువు. మంచిలు లేవు, తింటానికి ఆహారం కూడా లేదు. అప్పుడు ఆ టైంలో చుట్టుపక్కల దేశాలు, గ్రామాలన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. దేవుడు అన్నాడు, దైవజనుడా నేను పలానా చోటుకు వెళ్తున్నాను, ఇల్లు అక్కడికి ఇల్లు అక్కడికి వెళ్తే నిన్ను పోషించడానికి ఆమెని ఏర్పాటు చేస్తాను. దేవుడు స్తోత్రం. పోషించడం అంటే, ఒక మనిషిని పోషించడం అంటే ఎంత కష్టం అండి. ఆలోచించి, ఒక మనిషిని సంవత్సరాలు కొద్ది ఒక మనిషిని ఇంట్లో పెట్టి పోషించాలంటే కుదురుతుంది. ఎక్కడ మమ్మల్ని సంవత్సరం అంతా మమ్మల్ని పోషించగలరు? కష్టం, ఇబ్బంది అని దేవుడు అన్నాడు, ఇల్లు అన్నాడు. అప్పుడు ఇతను సందేహించాడు, నమ్మాడు. విన్నాడా? నమ్మాడు. ఎందుకు నమ్మాడు? అంతకు ముందు అతనికి దేవుడు చేసిన కార్యం ఉంటుంది. కాకులతో పగలు రాత్రి ఉదయ సాయంత్రములు రొట్టె మాంసం తెస్తుంది. అది నమ్మాడు. రొట్టె మాంసం కాకులతో పంపించిన దేవుడు ఒక మనిషితో నాకు భోజనం ఏర్పాటు చేయగా నమ్మాడు, సందేహించగా. చూడండి, దేవుని యొక్క విలువ ఎంత గొప్పదో ఆలోచించి, దేవుడు చేసే కార్యాలు గొప్పవి. అక్కడికి వెళ్ళాడు. ఒక ఎగవరాలు ఊరి ఎరుపులా కట్లు ఎరుగుతుంది. అప్పుడు ఆమె పిలిచమ్మా, నాకు కొంచెం మంచిలు ఇస్తావా అని అడిగాడు. అప్పటికే మంచులు ఆడితే ఆ ఇంట్లో ఇబ్బందిగా నీళ్ళు, వర్షం పడలేదు. అప్పటికే చాలా సంవత్సరాలు వర్షం వస్తుంది. సుమారుగా ఆ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ అస్సలు ఏమీ కొరవలేదట. పంటలు పండలేదట. పక్షులు చచ్చిపోయాయంట, ఆ గేదెలు చచ్చిపోయాయంట, ఆవులు చచ్చిపోయాయంట, అనగా జీవరాశుల్ని కూడా నీళ్ళు లేక ఆహారం చచ్చిపోయాయంట. చాలామంది మనుషులకి ఇబ్బందులతో కూడా చనిపోయిన వాడు కూడా ఉన్నారట. ఆ టైంలో ఒక దైవజనుడు పోషించాలంటే కష్టం కదా. అయితే ఆ ఎగవరాల దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ ఎగవరాలు అడుగుతున్నాడు, మంచినీళ్ళు పెట్టమన్నాడు. అప్పుడు తెస్తానని అడిగింది, అమ్మా నువ్వు మంచినీళ్ళకి వెళ్తున్నావు కదా, ఆ చేతితోనే చిన్న అప్పం, ఎంతమంది చిన్న అప్పం నాకు తెచ్చిపెట్టండి.
అప్పుడు ఆవిడ అంది, తేడా నాలెడ్జ్ కానీ దైవజనుడిగా ఉన్నావు, దైవ సేవకుడుగా ఉన్నావు, ఈ దగ్గర నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నిజమే చెప్పాలి కనుక. అయ్యా, దేశమంతా కరువు ఉంది, ఎక్కడ పంట లేవు, ఎక్కడ మంచిలు లేవు, అలాగే ఎక్కడ తింటాకు లేవు. నీకు కనీసం దూరాన్ని చూస్తున్నావు, పక్కవాడిని అడుగుతారు కదా, ఆళ్ళు ఇబ్బందులు ఉన్నారు, ఎవరికి పట్టుకురావడం చాలా కష్టం కనుక దయచేసి. అయితే నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, తొట్టులో పట్టిన పిండి ఉంది, నూనె బుడ్డిలో ఒక చుక్క నూనె ఉంది. ఇక్కడికి వచ్చి పొలంలో ఎదుర్కొని నేను పొయ్యి వేయించుకుని నాకును నా బిడ్డకి చెరుకు అప్పం వేసుకుంటున్నామా. దయచేసి మీరిద్దరు వేసుకునే అప్పంలోనే, ఆ అప్పంలోనే ఏ అప్పంలో మీరిద్దరూ ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అందులోనే నాకు ఒక చిన్నది పంపించు, నాకు చిన్నది ఇవ్వి అని అడిగారు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమె వెనక్కి తిరుక్కోకుండా, మాట తిప్పుకోకుండా వెళ్ళి మొట్టమొదటిగా నాకు తీసుకురమ్మన్నాడు. ఏమండి, ఇప్పుడు ఇంట్లో కరువుగా ఉంది, వాళ్ళ ఇంట్లో తిన్నాక ఏమిటి ఏం చేస్తారు, అడుక్కునే వాళ్ళకి, అనాథలకి ఎవరికైనా పెడతారు. అంతేగాని ఇంట్లో పద్ధతి బయట పెట్టలేము కదా. ఆమె విశ్వాసం చూడండి, గొప్ప విశ్వాసం. ఈనాడు సంఘంలో కూడా ఇలాంటి విశ్వాసం ఉండట్లేదు. దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఈరోజు పని లేకపోతే ఈరోజు పని ఇలా రేపు ఎన్నో కూడా చూపిస్తాడు, రెండింతల ఎక్కువ నా భక్తికి పరుస్తాడు అని విశ్వాసం లేకుండా చాలామంది వాక్యాలు వింటున్నారు, వాక్యాలు చదువుతున్నారు, కానీ వాటిని చేయడానికి మాత్రం వాళ్ళు చేయలేక అల్ప విశ్వాసులుగా ఉన్నారు. అంటే నీవు అడుగుతున్నావు కానీ దేవుని అడుగుతున్నావు, నువ్వు అడుగుతున్నావు దేవుని అడుగుతున్నావు, మనుషులు కాదు. అంశం అదే, అడుగుతున్నావు దేవుని అడుగుతున్నావు. మరి దేవుని అడుగుతున్నప్పుడు నీకు ఆహారం ఎందుకు అవుతుంది, నీకు భోజనం ఎందుకు అవుతుంది, నీకు ఆహారం ఎందుకు అవుతుంది. మనం నెక్స్ట్ మనకు విషయంలో మనకి మళ్ళీ మాట్లాడుతున్నాం, చాలా పడుతుంటాము కనుక గమనించండి. ఈ వాక్యంలో మనకి కనపడుతుంది అండి. ఇక్కడ అడగడం అనేది చాలా ప్రాముఖ్యత. ఈరోజు ఏమండి, మనం అడుగుతున్నాము కానీ దేవుడు అడుగుతులేదేమో. పని మండి నాకు ఈరోజు పనిని చూపించండి. ఈరోజు ఏమండి, ఎక్కడైనా ఉద్యోగం చూపించండి అని అడుగుతున్నాను, ఆల్రెడీ అడుగుతున్నా కానీ దేవుని దగ్గర మాత్రం వచ్చలేదు. దేవుని దగ్గర ప్రార్థించుకోవా, నేను ఉద్యోగం ఉండిపోయాను, నిరుద్యోగ స్థితిలో ఉన్నాను, నేను 10 చదివాను, 11 చదివాను, 12 చదివాను, నాకు ఏదైనా చిన్న పని పిచ్చి పడుకో అంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దాన్ని ఏం చేయలేదు, అడుగుతున్నాం. ఎవరిని అడుగుతున్నాం? ఈ లోకంలో మనుషులు అడుగుతున్నాం, ఈ లోకంలో స్నేహితులు అడుగుతున్నాం. అరే నాకు పని చూడరా, చూస్తాడు ఎంతసేపు, ఎంతకాలం ఆ పని, స్నేహితులు చూసే పని ఎంతకాలం, ఎవరో మనుషులు ఏర్పాటు చేసే పని ఎంతకాలం, అదే దేవుడు ఏర్పాటు చేయకూడదు. దాని రోజు ఎవరో కూడా రాదు, ఎప్పుడు కూడా చక్కగా ఆ పనులు స్థిరంగా ఉంటాం. కానీ ఈనాడు యూత్, అలాగే ఆడపిల్లల యూత్, మగపిల్లల యూత్, అలాగే పెద్దవారైన వారు పని తీసుకునే వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే, రే ఈరోజు పని లేదురా, రోజు పని లేదురా నాకు అని అడుగుతున్నారు అని ఆడలు చెప్పుకుంటున్నారు. కానీ దయచేసి మోకరించి గదిలో మోకరించి, ప్రభువా నాకు ఈ వారంతా పని లేదని అడుగుతున్నావా, అయ్యా నా భర్తకు పని లేదని అడుగుతున్నావా, అయ్యా నా బిడ్డకు పని లేదని అడుగుతున్నావా,
మళ్ళీ అడుగుతున్నాను బిడ్డగా, ఎవరికి వాళ్ళే అడుగుతున్నారా? కనుక మరియు మనం అడిగినది దొరికిందని మనం నమ్మాలి అని వాక్యం మనకి చెప్తూ ఉంది. కనుక నీవు ఏమి అడుగుతున్నావు? దేవుడిని అడుగుతున్నావా? ఏమి అడుగుతున్నావు? అమ్మా నాకు అది కావాలి అన్నాడు, నన్ను అడుగుతున్నావు. డాడీ నాకు అది కావాలి అడుగుతున్నావు. ఆ కావాల్సింది ఏంటో నీకు జ్ఞానం ఉంది కదా, ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది కదా, దేవుడు సహాయం చేస్తారని విశ్వాసం ఉంది కదా. మా గురించి తండ్రి, నా తండ్రి గారికి, నా తల్లి గారికి సహాయించి నాకు పలానా అవసరత నాకు తీరాలి. ఎందుకంటే ప్రస్తుతానికి పనిచేసిన పరిస్థితులు లేవు కనుక, ఇంకా నువ్వు చిన్నపిల్లలు కాబట్టి దేవుడిని అడగాలి. అదే పెద్దవాళ్ళు అయితే వాళ్ళే మాత్రించి నమ్మక ఏర్పాటు చేయకుండా నేను నా కుటుంబాన్ని, నా తల్లిని, నా తండ్రిని, నా యొక్క స్త్రీని, నా వాళ్ళందరినీ కూడా నేను పోషించుకోవడానికి ఏదో ఒక సహాయం చేయమని మనుషులు మనకి దేవుడిని అడగాలి అన్నమాట. అడిగిన తర్వాత అది జరిగింది, అది ఇస్తాడు అనేది కాకుండా జరిగిందని మనం నమ్మాలి. ఎవరిని? దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. కనుక దేవుని బిడ్డలైన మీరు ఇలాగా దేవుని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుని వాక్యంలో ఏమి అడగాలి? ఏంటండి? ఏమి అడగాలి? ఏది పడితే అది కాదు, కానీ ఏమి అడగాలి? అడగడానికి కూడా ఒక పద్ధతి ఉందండి. ఏమండి? అంతే కదా, పద్ధతి మనకి స్థలం లేదండి. నన్ను చూడండి, నాకు స్థలం లేదండి. ఎవరు స్థలం లేదండి? దేవుడు నాకు ఇల్లు కట్టి పెట్టండి అనుకుంటుంది. స్థలం ఉంది, ఆ స్థలం మీద ఏం ఇల్లు కట్టి పెట్టుకున్నాడు, అదొక పద్ధతి. అంటే ప్రార్థన చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. స్థలం లేకుండా ఎక్కడ? యేసుప్రభువు అన్నాడు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు నివాసాలు. అంటే ముందు స్థలం ఉండాలి, తర్వాత నివాసాలు కట్టమని దేవుని అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఏమి అడగాలి? ఈ జీవితంలో ఏమి అడగాలి అని అంటే యాకోబు రాసిన పత్రిక కాదండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిశ్చయించినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఏమి అడగాలి? దీంట్లో ఏమి అడగాలనే విషయం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మీకు ఏది ఇష్టమో అది అడగండి. మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. వింటారా? మీకు ఏది ఇష్టమో అడగండి. మనకి ఏది ఇష్టమైనది ఇచ్చేస్తాడా? చెప్పండి. మనకి ఏది ఇష్టమో ఇచ్చేస్తాడా? అక్కడ ఒక మాట ఉంది, నా యందు మీరు. ఇప్పుడు నీకు ఇష్టమైనది ఎప్పుడు ఇస్తాడైనా? ఎప్పుడు ఇస్తాడు? దేవుని యందు నీకు ఉండాలి కదా. మీ యందు మనలో ఎవరు మాట ఉండాలి? యేసయ్య మాట ఉండాలి. మనమో దేవుని మాట ఉండాలి, మనమేమో దేవుని యందు ఉండాలి. అప్పుడు మనం ఏం అడుగుతాము?
ఆయనకి ఇష్టమైన అడుగుతాం కానీ మనకి ఇష్టమైన అడుగుతామని ఆలోచించండి. ఆయన ఏమన్నాడంటే ఆఫర్ మనకి ఇస్తున్నాడు. చూడండి ఎంత అన్నమాట. మీకు ఇష్టమైనది అడగండి. మనకి ఇష్టమైనది అడగండి. అడిగేటప్పుడు ఆయన ఇల్లు మనం ఉంటే ఏమడుగుతాం? ఆయన మాటలు మనలో ఉంటే మనం ఏమడుగుతాం? ఏమడుగుతామంటే ఆయనకి ఇష్టమైన అడుగుతాం తప్ప మనకి ఇష్టమైన అడగము కదా. అంతేనంటారా? ఆయనకి ఇష్టమైన అడుగుతాం తప్ప మనకి ఇష్టమైన అడుగుతాం అంతేనా? ఆ కొండ మీద నుండి కుష్ఠుల దగ్గర యేసుప్రభు వెళ్ళాడు. 2:8 వెళ్ళిపోతే అప్పుడు అతను, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా రైతురాలు. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? ఎవడు? ఆ కుష్ఠరోగి. నీకు ఇష్టమైతే నన్ను కుష్ఠరోగం నుంచి శుద్ధి చేయము అడిగాడు. ఎందుకు అతను అడిగాడు అంటే అతను దేవుని యందు ఉన్నాడు, అతనిలో దేవుని మాటలు ఉన్నాయి. చూసారా? ఎప్పుడు దేవుని ఇష్టాన్ని కోరుకుంటామంటే ఇదిగో ఆయన మాటలు మనలో ఉంటే ఆయన ఇష్టాన్ని కోరుకుంటాం. ఆయన యందు మనం ఉంటే ఆయన ఇష్టాన్ని కోరుకుంటాం. అప్పుడు నీకు ఇష్టమైతే అడుగుతాం. దేవుడికి మనకి ఏది ఇష్టమో మనకంటే ముందుగా తెలుసు. కానీ ఏమండి మనం అడుగుతామా లేదా, మనం అడుగుతామా లేదా అని ఆయన చూస్తున్నాడు. నేను అంటున్నాను, మనకి జేబుల్లో డబ్బులు ఉన్నాయి. మన పిల్లలకి పప్పలు పట్టుకొచ్చాం, లేదా బిస్కెట్ పట్టుకొచ్చాం, లడ్డూలు పట్టుకొచ్చాం, పిల్లలందరికీ ఇచ్చాం. అందులో ఒక పిల్లవాడిని లేదా ఒక పిల్లవాడిని నాకు ఒకటి పెట్టు అని అన్నాడు తండ్రి. నేను పెట్టను అని చెప్పాడు. ఈ లడ్డూని ఎవరు తెచ్చారు? తండ్రి కదా తెచ్చాడు. బిడ్డని అడిగాడు. అంటే అతనికి తెలియదా? అతను కొనుక్కుని తినాలని తెలియదా? బిడ్డని అడగాల. కానీ బిడ్డ పెడతాడా పెట్టడా, ఇస్తాడా ఇవ్వడా? చూడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. కానీ నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఏది ఇష్టమో అది అడగండి. నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణులైతే, పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన వాళ్ళైతే మన ఈ లోక సంబంధమైన ఏది అడగదు. ఆత్మరక్షణలో అడుగుతాం, అనేక మందికి సహాయపడటానికి అడుగుతాం, అనేక విధాలు ఉంటాం. ఇంకా దేవుని కొరకు ధనవంతులు అవ్వడానికి అడుగుతాం. ఎవరి కొరకు? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు ధనవంతులు అవుతుంది? అడుగుతాం. దేవుని కొరకు ధనవంతులు అవడానికి అడుగుతాం. మనం అడిగి దేవుని కొరకు. అవును, ఎందుకు దేవుని కొరకు ధనవంతులు అవ్వాలి? దేవుడు ధనవంతులు కదా, దేవుడు ఇచ్చేవచ్చు కదా. లేదు, దేవుడు నిన్ను ఆయన అడిగి ఆయన ద్వారా నీకు కలిగిన దాంట్లో దేవుడు పంపించుకోవడానికి ఆయనకి సంతోషం, ఆనందం. అది ఈ గర్వంలో అంతే కదా. నీకు ఇచ్చి మళ్ళీ నీ బిడ్డను అడుగుకోవడం ఆ సంతోషం అంటే చాలా సంతోషం కదా.
తెచ్చి బిడ్డకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిగితే బిడ్డ పెడితే ఎంత సంతోషం. అలాగే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఏం చేయాలి? దేవుడికి ఇచ్చి ఇవ్వటంలో ఆ యొక్క ఆనందము, సంతోషము, దేవుని గౌరవాన్ని కాపాడుతున్నట్టుగా మనము తెలుసుకోగలుగుతున్నాం. సరే, మరొక మాటలోకి వెళ్దాం. ఏమి అడగాలి? ఏమడగాలని చెప్తున్నామని? మీకు ఏది ఇష్టమో అది అడగాలి. నిర్గమకాండం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం తీసేదా? 16వ అధ్యాయం నిర్గమకాండం 2-3 వచనాలు చదివింది. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఆరోనుల మీద సనిగి, ఇశ్రాయేలు మేము మాంసమును వండుకును కుండల వద్ద అంచగలరు. మాంసము వండుకుని కుండల వద్ద కూర్చుంది తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన చాలకపోయింది. ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములో మమ్మను ఇక్కడ తోడుకుని వచ్చిన వారిని అడగగా, వారితో అనగా 4వ వచనంలో యెహోవా మోషేను చూచి అన్నాడు, నేను ఆకాశం నుంచి ఆహారాన్ని కుమ్మరిస్తాను. ఇప్పుడు అంటాడు, నేను ఆహారం కుమ్మరిస్తాను, భోజనం ఇస్తాను, వాళ్ళు నా వాక్యాన్ని కైకుంటారు, నా ధర్మశాస్త్రాన్ని కైకుంటారు, అనుసరిస్తారో లేదో నేను పరీక్షించినట్లుగా నీ ప్రజలు వెళ్ళి దేవునికి స్తోత్రం. విన్నారు కదా? ఏమడుగుతున్నారు వీళ్ళు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతున్నారు. మధ్యలో వాడికి ఆహారం విషయంలో మోషే మీద, దేవుని మీద శ్రమతో ప్రారంభించారు. వాళ్ళు ఏంటంటే ఐగుప్తు దగ్గర ఏంటంటే వాళ్ళు కింకాయలు, కాకరకాయలు, ఉల్లిగడ్డలు, మాంసాలు అంటే వండుకు తిన్నారంటే. మాంసాలు గుడ్లు కదిలింటిని గిన్నెలు తిన్నారంటే ఏమండి అని మోషే దగ్గర అంటున్నారు. అప్పుడు మోషే అనాలి అన్నమాట, ఇంటిదయ్యా మీరు అలా మాట్లాడుతున్నారు, ఒకసారి ఆలోచించండి. అసలు వాడు తినడానికి తినలేదు కదా ఈ ఉద్దేశంలో, చచ్చారు కదా, అందుకే కదా మాకు అనిపించారు. మరి ఎప్పుడు కొంత దగ్గర మాసాలు ఉంటారండి, ఎప్పుడు కిందకాయలు కాకరకాయలు ఉంటున్నారు, ఏం చోట మాట్లాడతారు. ఇది నిజమంటారా అబద్ధం అంటారా? కీర్తన గ్రంథంలో చెప్పారు కీర్తనకారులు ఈ మాట గురించి. వాళ్ళు బొంకి మాట్లాడారు, బొంకారంటే అబద్ధాలు అడేది అని కీర్తన గ్రంథంలో చెప్పారు. వీళ్ళు మేము అవి తిన్నాం, ఇది తిన్నాం, నీళ్ళు తాగాము, మంచి వాటర్ తాగాము, మంచి భోజనం చేశాము అని బొంకారండి, అంటే అబద్ధాలు ఆడారంటే. చూడండి ఏమడుగుతున్నారు వీళ్ళు? అడగవలసినటువంటి ప్రభావం శాంతంగా కానాను దేశానికి నడిపించు ప్రభావం.
లేక ప్రభా మేము ఆకలితో చచ్చిపోతున్నప్పుడు సహాయం చేయి ప్రభా అంటూ వచ్చేసి దేవుని మీద సనడం, మోషే మీద సనడం ప్రారంభించారట. నువ్వు ఆహారం కొరకు అడగడం కాదు, ఈ రోజు నాకు అది లేదు, ఈ రోజు ఇది లేదు, రేపటికి తగ్గిపోతుంది, ఈ వారం తగ్గిపోతుంది, ఈ నెలలో తగ్గిపోతుంది, ఈ నెలలో ఇబ్బందులు వస్తాయి, ఈ నెలలో ఇబ్బందులు వస్తాయి అని దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు ఏం సాధించగలవు, ఏమేమి చేసి నువ్వు అనగా నీ కుటుంబాన్ని, నీ పరిస్థితిని సరి చేసుకోగలవు అంటాడు దేవుడు. దయచేసి ఇలాంటి పనులు చేసేటటువంటి వాడు, మంచి పనులు అంటే సాతాను వాళ్ళు పిచ్చి పనులు చేసేటటువంటి వాడుగా దేవుని సన్నిధికి దూరం చేసిన పరిస్థితులు తీసుకొచ్చి మిమ్మల్ని ఇంకా వేరే చిక్కుల్లో పెట్టి దేవునికి కోపం మీ మీదకి వచ్చినట్లుగా చేయటమే దాని ప్రయత్నం. కనుక ఇది గమనించలేని సోదరులు దేని కొరకు అడుగుతున్నారు కానీ వారు దేవుని మందిరంలో నిలబడాలని, దేవుని ఆరాధనలో నిలబడాలని, దేవుని సేవలో నిలబడాలని, దేవుని సన్నిధిలో నిలబడాలని ఆలోచన లేని వారిగా ఉన్నారు. ఇంకా మాట్లాడతారు ఒకటి ఏమి అడగాలి? అకౌంట్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివింది. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అదనమాట దేవుణ్ణి అడగాలి. అతనికి అనుగ్రహింపబడుతుంది. జ్ఞానం అనుగ్రహింపబడింది అనుకోండి, ఆ జ్ఞానం మనకి ఏం నేర్పుతుందంటే మంచి విషయాలు నేర్పుతుంది. అంటే దైవ జ్ఞానం లేక తెలివి కొరకు అడగాలట. దైవ జ్ఞానం లేక తెలివి కొరకు మనం అడగాలట. ఎప్పుడైతే అడుగుతామో జ్ఞానం కొరకు, ఆ జ్ఞానం మనం ఎక్కడికి నడిపించాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడ ఏం చేయాలో, ఎక్కడ ఏం చేయకూడదు, ఎక్కడ ఎలా కొనవాడాలో, ఎక్కడ ఎలా కొనవాడకూడదు, ఎక్కడ ఎదురు లేకుండా ఉండాలో, ఎక్కడ జ్ఞానవంతులుగా ఉండాలో ఆ యొక్క జ్ఞానము మనకు నేర్పిస్తుంది. అన్ని చోట్ల ఒకే రకంగా ప్రవర్తించేటి వారుగా లేకుండా చేసేదే జ్ఞానం. కనుక అడగాలి. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నేను ఎలా ఉంటున్నాను ప్రభా, నేను ఎలా కూర్చుంటున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా వెళ్తున్నాను, ఎలా వస్తున్నాను, నా సహోదరులతో ఎలా ఉంటున్నాను, నా సేవకులతో ఎలా ఉంటున్నాను, నా బ్రదర్స్తో ఎలా ఉంటున్నాను, నా పరిస్థితి ఏమిటి అని నన్ను ఏం చేయాలి? అడగాలి. అప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని స్థితించి ఎలా ఉండాలో అలా నేను కుదురులో పెడతాను. అదే అలాంటివి అడగాలి. కనుక దేవుని బిడ్డలారా, అపొస్తల కార్యంలో ఒక అధికారి ఉన్నాడంటే అతడు రక్షణ కొరకు అడిగాడట. 16వ అధ్యాయం చూడండి. అపొస్తల కార్యం దేని కొరకు అడగాలి? ఏమి అడగాలి? మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. ఇశ్రాయేలీయులకు తిండి కొరకు అడిగారు, దైవ జ్ఞానం కొరకు అడగాలి. అయితే జైలాధికారి అయితే రక్షణ కొరకు అడిగాడంటే అపొస్తల కార్యం 29వ వచనం నుండి 33వ వచనం వరకు చదవండి. ఒకసారి ఆగండి. ఇక్కడ పౌలు, శీల అనేవాడు ఫిలిప్పీ పట్టణంలో సువార్త చేస్తుంటే ఒక పుతేనమైన దెయ్యం పట్టినట్టు ఒక దెయ్యాన్ని ముద్రించారు. అప్పుడు ఆ యొక్క ఇంటి యజమానులు ఆ పుతేని దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఈ సేవకుని పట్టుకుని, మాకు వెలువేరు దైవము అనబడి దైవము వెళ్ళగొట్టారు, ఇది మాకు లాభం సమకూర్చేది, లాభం వచ్చేది,
దీని ద్వారా మాకు కష్టాలు తీరి బాధలు తీరి అలాంటి ప్రార్థన ద్వారా ఏం చేశారంటే ఈ దెయ్యాన్ని అనగొట్టగానే మాకు లాభం పోయిందని చెప్పి గ్రామ సాగుడికి పంచాయతీ పెట్టారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని తీసుకుని కొట్టి తెరసాలను వేసి బంధించి చాలా భయంకర రక్తంతో ఉంటూ ఆ రాత్రంతా వాళ్ళు కుమిలిపోకుండా ఏడవకుండా యేసునామమున పాటలు పాడారు. అప్పుడు పాటలు పాడుతుంటే దేవుడు ఆ పాటలకి ఆ స్థుతులకి ఏం చేసేటది సార్, జైలు యొక్క తలుపులన్నీ కూడా అనగా జైల్లో ఉన్న వాళ్ళ యొక్క సంఖ్యలన్నీ కూడా నింపుకున్నట్టుగా అక్కడ అద్భుతం కార్యం ఆహారాజ్యంలో చూడగలుగుతాం. అప్పుడు జైలు అధికారి వచ్చి అంటున్నాడు చదువుకుంటూ, పౌలు గారు దీపం తెమ్మని చెప్పి వచ్చి వారి వెలుగులు తీసుకుని వచ్చి అయ్యగారా రక్షణ పొందుకు ఏమి చేయవలనని. అందుకు వారు ప్రభువైన యేసుని విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంట్లోనే రక్షణ పొందునని చెప్పి అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరినీ దేవుని వాక్యం బోధించి. అది దేని కొరకు అడిగారండి? అది సంఘము అనబడిన విశ్వాసులుగా రక్షణ లేని వరకు యేసునామమున మార్చబడి రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేసే బాధ్యత మనకుంది. అందుకే ఈ ఆలయంలో దేశం యొక్క, గ్రామం యొక్క, పట్టణం యొక్క, దేశాల్లో ఉన్నవాడు అనగా అన్యుల యొక్క ప్రతి ఒక్కరూ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఈ ఆలయంలో కనుక రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఈ బంధువులు రక్షణ పొందలేని వారి కొరకు అడగాలి. ఇంకా మనం ఏం అడగాలి? 2వ కీర్తన ఒకసారి చూద్దాం. 8 అది కూడా ఈ వాక్యానికి దగ్గరలోనే ఉంటుంది. ఏం అడగాలి? 2వ అధ్యాయము కీర్తన 8 నన్ను అడుగుము. ఏమంటాడండి? చూడండి, నన్ను అడుగుము, అది జనాలు అడగాలంటే, అంటే ఎవరు ఏ జనము అనగా రక్షణ లేని జనము. ఇంతకుముందే చెప్పుకున్నాం. అంటే ఈ వాక్యానికి దగ్గరలో జైలు అధికారి ఏ విధంగా రక్షణ కొరకు అడిగాడు. అప్పుడు ఆ రాత్రి ఆ జైలు అధికారికి ఏం కలిగింది? రక్షణ. ఆ భార్య, బిడ్డలు, కుటుంబం అంతా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అయితే జన్మ కొరకు అడగాలి. ఎందుకని? వాడు బాగోవాలి, వాడు స్వస్థత పొందాలి, బాగుపడాలి, అదిపోకాదు. అలా కాదు, వాడు ఆశీర్వదించబడాలి, నా కొడుకు ఆశీర్వదించబడాలి, నా కూతురు ఆశీర్వదించబడాలి, నా భర్త ఎప్పుడు ఆశీర్వాదాలైనా. నీ కొడుకు పాపంలో ఉన్నాడు అనగా రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నీ భర్త అనగా పాపంలో ఉన్నాడు, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నీకు బంధువులు పాపంలో ఉన్నారు కనుక అనగా ప్రార్థన చేయాలి. కనుక ఎప్పుడు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, ఎప్పుడు చూసిన ఆశీర్వాదాలైనా. ఎప్పుడైతే ఆశీర్వాదాలు రక్షణ పొందినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. బిడ్డకైనా, తల్లికైనా, కొడుకైనా, కూతురికైనా, ఎవరికైనా కానీ మొదట రక్షణ అవసరం. అంతేకాని తప్ప నా బిడ్డను రక్షించు, పరలో బిడ్డను రక్షించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. ఎందుకు ఆశీర్వదించాలని? లోకంలో తిరుగుతుంటే, లోకంలో తిరుగుతుంటే ఎందుకు ఆశీర్వదించాలి? లోకంలో బతుకుతుంటే ఎందుకు ఆశీర్వదించాలి? దేవుని కొరకు బతుకుతే ఆశీర్వదించాలి. దేవుని కొరకు అనగా బతుకులు వాళ్ళు సరి చేసి దేవుని కొరకు ఉండాలనుకున్న వాళ్ళని ఆశీర్వదించుకున్నాడు. అప్పుడు వాళ్ళు ప్రయోజకులుగా ఉండాలని కోరుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అది నిజమైన ప్రార్థనని ఆలకించి సహాయం చేస్తాడు. అంతేగాని మన ఇష్టమైన ప్రార్థన, మనకి ఇష్టం వచ్చిన ప్రార్థన మనం చేస్తే దేవుడు ఆలకించు. ఎవరిని? ఈ సమయంలో నీవు అడుగుతున్నావు, దేవుడిని ఏమి అడుగుతున్నావు ఆలోచించి. 3వ వాక్యాన్ని ఎలా అడగాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం.
ఒకటో అధ్యాయం 6 వచ్చిన చదవండి. 6 వచ్చిన చదవండి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక అడిగే వాటికి ఏమాత్రం సందేహింపుగా విశ్వాసముతో అడగవలెను. విశ్వాసంతో అడగవలెను. చాలు. సందేహం లేకుండా, అంటే అనుమానం లేకుండా అడగాలి. అడిగేటప్పుడు జరుగుద్దా జరగదా, ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు వరకు జరగదు, ఎప్పుడు వరకు జరుగుద్ది, అసలు జరుగుతుందా ఒకసారి చెప్పండి పాస్టర్ ప్రార్థన చేసి. కాబట్టి నేను ప్రార్థన చేయవలసిన విశ్వాసం ఏంటంటే జరుగుద్ది అని అనుమానం లేకుండా నువ్వు ప్రార్థన ఎక్కిపిస్తే టప్ 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 అంటే దేవుడు తిప్పుకొచ్చేస్తాడు దాన్ని. కనుక సందేహం ఎప్పుడైతే వస్తుందో ఆ సందేహం ఏంటో తెలుసా, నీకు సంఖ్యలు అయిపోతాయి అన్నమాట. కనుక దయచేసి ఇక్కడ అంటాడు ఎలా అడగాలి అంటే సందేహం లేకుండా అడగాలి. సందేహం లేకుండా ఈ రాత్రి అడుగు. జనమును దేవుడి కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఈ గ్రామంలో, ఈ సంఘములు, సమాజంలో, దేశంలో, పట్టణాల్లో సందేహం లేకుండా ప్రభువా నీ యొక్క అద్భుత కార్యాలు నా ప్రార్థనకు సమాధానం చెప్పండి అని సందేహం ఎందుకు లేకుండా చెప్పాడు కదా. సందేహం లేకుండా ఈ కొండ ఊడి ఆ సముద్రం పడవని చెప్పగానే పడుతున్నాను కదా. కానీ ఎందుకు పడదు తెలుసు, సందేహం ఉంటుంది. అంత పెద్ద కొండ ఎలా పడుతుంది అని ప్రార్థన చేస్తాం. నిజమే కదా, ఎక్కడో సందేహం ఉంటుంది. అది నీకు సందేహంగా ఉండదు, కానీ సందేహం లేదు. కానీ కొండ ఎక్కడ పడుతుంది వెళ్ళి చూసుకుంటారు. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇద్దరు తోటికాళ్ళు ఉన్నారట. ఇద్దరు తోటికాళ్ళు ఉన్నారట. వాళ్ళిద్దరికి స్థలం మామగారు పనిచేసి ఇస్తే ఒక ఆవిడ సరిహద్దులో దగ్గరలో కొబ్బరి చెట్లు ఉంటుంది. మాటికి కొబ్బరికాయలు ఈ యువతల పక్క పడుతున్నాయి. దగ్గరలోనే ఉందన్నమాట. అడ్డేం కాదు, అన్నమాట. కాయలని దాకా చూసి పడుతుంది. అయితే ఇద్దరు కూడా పగుననుకున్న వాళ్ళే. యువతల వాళ్ళు ఏం చేస్తుంది, ఎప్పుడు చూసినా ఈ కొబ్బరి చెట్టు గాలి మీద పడిపోవాలి, గాలి నుంచి పడిపోవాలి, లేకపోతే దానికి అదే పడిపోవాలి. ఇప్పుడు ప్యాకింగ్ చేసి మొదలెట్టింది. ప్యాకింగ్ చేసి చూస్తున్నాడు, పడలేదు. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు. తెల్లారి పిలిచి ప్రార్థన చేశాడు. అలా చేస్తూనే ఉంది. నేను అనుకుంటూనే ప్రార్థన చేశాను, ఏమనుకుంటాను ఇది పడతాను అంటే సందేహం. అనుకుంటూ ప్రార్థన చేసింది. మరి లోన పడుతుంది, ప్రార్థన అవుతూ పడుతుంది. లోన పడుతుంది. మరి అలాంటి పండితులు ఎలా పడుతుందండి? గొప్ప చెట్టు ఎందుకు పడుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, మార్పు స్వాతంత్రం మాట ఉంది. ఎలా ప్రార్థన, ఎలా అడగాలి, ఎలా అడగాలి? 11వ అధ్యాయం 24వ వచనం.